నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 24వ శ్లోకం. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్థాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఏలననా హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యం సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చతే ముఖాని తుస్త్రైవ కాళానల సన్నిభాని దిశో న జానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాళ దంష్టములతో భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రయాగ్నిజ్వాలల వలె వీతుకొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది శాంతి శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణాని విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో ఇచ్చటం చేరిన ఈ ధృతరాష్ట్రపుత్రులు, దుర్యోధనాదులు, ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరినూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులు తీయచ్చు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్య పడి నుగ్గునుగ్గైపోవచ్చుండగా వారు దంతములలో చిక్కుకొని వేలాడుచున్నారు. యథా నదీనాం బహవో భువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణభివిజ్వలంతి. అనేకమైన నదీనదముల ప్రవాహములన్నీను సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమర యోధులు, నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాని సమృద్ధి వేగాః. మిడతలన్నీను మోహవశమున బావుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించున్నట్టు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతివేగముగా పరిగెత్తి నీ వక్తములందు ప్రవేశించుచున్నారు. లేలిహసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం వాసంతవోగ్రాః
ప్రతపంతి విష్ణు. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబలించుచు మాటిమాటికి నీ సపరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపచేయుచున్నవి. అఖ్యాహిమేకో భవానుగ్రహరూపో నమోస్తుతే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మా, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడైన నేను విశదముగా తెలుసుకొన కోరుచున్నాను. ఏలన నీ ప్రవృత్తిని ఎరంగలేకున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను. నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకుండాను ప్రతిపక్షములనున్న ఈ వీరులెవ్వరునూ మిగిలి ఉండరు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవ తే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము, శత్రువులను జయించి సర్వ సంపదలతో తులత్తు రాజ్యమును అనుభవింపము. వీరందరూ నా చేత మునిపే హతులైన వారు. నీవు నిమిత్తమాత్రము కమ్ము. ద్రోణంచ భీష్మంచ జయప్రదంచ కర్ణం తథాన్యానపి వ్యోధవీరాన్ మయా హతాన్ స్వం జహి మా వ్యధిష్టా యుధ్యస్వ చేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, ద్రథిత, సైంధవ, కర్ణాది యుద్ధ వీరులందరి నీవు సంహరింపుము. భయపడకము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. సంజయ ఉవాచ. ఏతత్తుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు పలికెను. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను నీ అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయంతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచూ శ్రీకృష్ణుని స్తుతింపసాగను. అర్జున ఉవాచ. సానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ. రాక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు పలికెను. ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాది రేఖముతో అనురాగముతో ఉప్పొంగిపోవచ్చున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులను పారిపోవచ్చున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాస తమక్షరం సదసత్ తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టి కర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు సిద్ధార్థులందరూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే. వీటికంటేను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘన
ఘన పరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. ఓ అనంతరూపా, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమయ్యున్నది. వాయుర్వమయోగ్నిర్వరుణస్సాంకః ప్రజాపతిస్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమోऽस्तु తే. నమః పురస్తాథ పృష్ఠతస్తే నమోऽस्तु తే. సర్వత ఏవ సర్వా అనంతవీర్యామిత విక్రమస్త్యం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. అంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండి వెనుక నుండి నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగతంతటను వ్యాపించి ఉన్నవాడు అని రూపములను వినియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి, అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమస్క్రతుతో విహారశయ్యాసనబోధనేషు ఏకూతవ్యాప్యచ్యుత తత్సమక్షం తాక్షమయే త్వామమాగమయేయం తత్ క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖనుగా భావించి చనువు చేయగాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుసు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయములందు ఏకాంతమున గాని అన్య సకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను కించపరచి ఉండవచ్చు. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్వభవభ్యధికః కుతోన్యో లోకత్రయే ప్రపత్యతి బ్రహ్మ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ మూలోకములయందును నీతో సమానుడెవరుడును లేడు, ఇంక నీకంటే అధికుడు ఎట్లుండును. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హి సేవజోడుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడ నీడి సాష్టాంగంగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడగుటకే అయి నిన్ను ప్రార్థించుచున్నాను. దేనా కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధమును నీవు క్షమింపుము.